शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। पद्मासना पराशक्ति प्रौढमाता सरस्वती लोककल्याणसिद्ध्यर्थं भावैश्वर्यं प्रदातु मे। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलज्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। శ్రీమాత్రే నమః అని జగన్మాత అయినటువంటి అమ్మవారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మాఘ శుద్ధ పాడ్యమి. మాఘమాసము అంటేనే పవిత్రమైనది అని అర్థం. అఘము అంటే పాపం, పాపము లేనటువంటిది అంటే పవిత్రమైనటువంటి నెల అని అర్థం. ఈ మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజులు కూడా శ్యామలాదేవికి నవరాత్రులు అని చెప్తూ పూజలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ వస్తున్నది. ఈ ప్రకృతి అంతా కూడా శక్తిమయం. శక్తి లేనిదే ఏ జీవి కూడా కదలలేదు. ఇంతేకాకుండా అసలు శివుడు కూడా శక్తి లేనిదే చిన్న గడ్డి పరక కూడా పక్కన పెట్టలేడు అని చెప్పి మనకి తెలుస్తోంది. కనుక ఈ ప్రకృతి అంతా కూడా శక్తి స్వరూపమే. ఈ శక్తి వలననే సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా కదులుతున్నాయి, తమ పని తాము చేసుకుంటూ ఉన్నాయి. ఈ సమస్త జీవుల యందు కూడా శివ శక్తి ఇద్దరు కూడా ఉంటున్నటువంటిదే. దీనినే అర్ధనారీశ్వర తత్వము అని అంటారు. అంటే సగం శివుడు సగం పార్వతి అమ్మవారు ఉన్నటువంటి చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం. ఇది కేవలము చిత్రపటంలోనే కాకుండా ప్రతి జీవిలోనూ కూడా శివశక్తులు ఉన్నాయి. ప్రతి జీవి అర్ధనారీశ్వర తత్వమే. కనుక సృష్టి అంతా కూడా శివశక్తి స్వరూపము, శివశక్తిమయం. ఉదయం మనం లేస్తున్నామంటే పక్క నుంచి లేవాలి అంటే కూడా మనకి శక్తి కావాలి. కాళ్ళు చేతులు కదపడానికి శక్తి కావాలి, మాట్లాడడానికి శక్తి కావాలి. కనుక ఈ శక్తి అంతా అమ్మవారే. అంచేత ఇటువంటి ఆది పరాశక్తిని మనకి శక్తినిమ్మని, చల్లగా చూడమని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించమని మనం కోరుకుంటూ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. ఈమె శక్తి కనుక ఈ తల్లి, ఈమె జగన్మాత, జగత్తుకి అంతటికి మాత, తల్లి. తల్లి అంటేనే కరుణ, దయ, ప్రేమ, ఆత్మీయత అనేవి ప్రసాదించేటటువంటిది అని అర్థం. మనమైనా మన పిల్లల్ని ప్రేమతోనూ చేరదీస్తాము, ఆత్మీయతతోనూ చేరదీస్తాము. వాళ్ళు మనని అనేక విధాలుగా బాధిస్తున్నప్పటికీ కూడా, అంటే వాళ్ళకి తెలిసి తెలియక, కానీ తల్లి మాత్రము పిల్లల విషయంలో ప్రేమగానే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కొంత వాళ్ళని శిక్షించినా, మరి శిక్షించకపోతే వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళరు కనుక, అలాగే మంచి మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి శిక్షించినా, మంచి నేర్పడం కోసం శిక్షించినా తల్లి అమృతమయమైనటువంటిది. కనుక ఈ తల్లి మొత్తం మానవులకేనా అంటే యా బ్రహ్మాది పిపీలికాంత జనని అంటాడు ఆదిశంకరాచార్యుల వారు.
బ్రహ్మ మొదలుకొని పిపీలికము చీవ అందరూ కూడా ఆ తల్లి సంతానమే కనుక అటువంటి తల్లి జగన్మాత. ఇటువంటి జగన్మాతను గురించి మనకి రకరకాలుగా విషయాలు తెలుస్తున్నాయి. అయితే వరాహ పురాణంలో ఏం చెప్తోంది అని అంటే, ఈ శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశను, ఈ అంశలో జన్మించినది. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ముగ్గురు మూర్తులు కూడా సాభిప్రాయంతో చూసుకుంటూ ఉంటే వాళ్ళ నుంచి ఒక దివ్యమైనటువంటి కన్య ఏర్పడిందని, ఈమెనే మహామాయ అని అంటారని, ఈమెకే త్రికళ అని అంటారని తెలుస్తోంది. ఈ ఆదిశక్తి ఎలా ఉద్భవించింది అని అంటే, ఈ ముగ్గురు మూర్తుల అంశాల నుంచి జన్మించి దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసమనే అవతరించినట్లుగా మనకి దేవీ భాగవతం చెప్తోంది. ఈ అమ్మవారి శరీరం 3 వర్ణాలు 3 మూర్తులుగా విభజించమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోరుకున్నారట. ఈ ప్రకారంగా 3 రకాలుగా 3 వర్ణాలుగా విభజించడం వలన ఒక శక్తి శ్వేత పర్వతం మీదకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటోంది. బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళి, నీకు ఏమైనా వరం కావాలో కోరుకో, ఏం వరం కావాలంటే వరం ఇస్తాను అని చెప్పి అన్నాడట. బ్రహ్మశక్తి అన్నమాట ఈయన, సరస్వతీదేవి. అనేసరికి ఆ తల్లి సర్వ పదార్థాలలోనూ నేనే ఉండాలి అని నాకు వరం ఇమ్మని కోరుకుంది. సరేనని చెప్పి బ్రహ్మదేవుడు ఆ శక్తిని తనలోకి తీసుకున్నాడు. ఈమె మహాసరస్వతి అమ్మవారుగా ఉంటూ వచ్చింది. అలాగే విష్ణు శక్తి, ఈమె నారాయణి, మహావైభవంతో మందర పర్వతం మీద ఉందట. ఇటువంటి సమయంలో నారదుడు ఆవిడ్ని చూసి మహిషాసురుడి దగ్గరకు వెళ్ళి, ఈ మందర పర్వతం మీద అద్భుతమైనటువంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నీకే సరైనటువంటి జోడు కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు పొందమని చెప్పి ఆ నారద మహర్షి మహిషాసురుడికి చెప్పాడు. సంహారం చెయ్యాలంటే రకరకాలైనటువంటి ఉపాయాలు ఆలోచించాలి. కనుక నారద మహర్షి వెళ్ళి ఆ మహిషాసురుడితో చెప్పాడు. చెప్పేసరికి మహిషాసురుడు తన సైన్యాన్ని పంపించాడు. ఆ అమ్మవారిని తమ రాజు అయినటువంటి మహిషాసురుడికి భార్యగా అవ్వమని చెప్పి కోరుకుంటూ వాళ్ళు వెళ్ళేసరికి ఆ అమ్మవారు వాళ్ళని శిక్షించి చంపేసింది. తర్వాత మహిషాసురుడే వెళ్ళి యుద్ధం చేసి ఆమె చేతిలో ఓడిపోయాడు. ఈ ప్రకారంగా ఓడిపోవడం వల్ల ఓడిపోయి చచ్చిపోయాడు. ఈమె విష్ణు శక్తిగా విష్ణుమూర్తి దగ్గర ఉంది. ఈమెనే శ్రీ మహాలక్ష్మి. తర్వాత శివశక్తి, ఈమె రురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి తలని మొండాన్ని వేరు చేసి అతన్ని సంహరించింది కాబట్టి ఆమెకి చాముండి అనేటటువంటి పేరు వచ్చింది. ఈమెనే శివశక్తి, ఈమెని ఈశ్వరుడు తీసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. కనుక ఇటువంటి శక్తి సమస్త జీవుల యందు కూడా ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు అని చెప్పి మనకి అపరాజిత సూక్తం చెప్తోంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ ఆకలి రూపంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆమెకు నమస్కారం అన్నాడు.
అలాగే సమస్త ప్రాణుల యందు, భూతాలంటే ప్రాణులు, సమస్త ప్రాణుల యందు కూడా ఛాయ నీడ రూపంలో ఉండేటటువంటి తల్లి, అలాగే శక్తి రూపంలో ఉండేటటువంటిది తృష్ణ దాహము ఈ రూపంలో ఉండేటటువంటి తల్లి. తృష్ణ అంటే కోరిక అని కూడా అర్థం. అలాగే శాంతి రూపంగా ఉన్నటువంటి తల్లి, జాతి రూపంగా ఉన్నటువంటిది, లజ్జారూపంగా ఉన్నటువంటిది, నిద్రారూపంగా ఉన్నటువంటిది, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, స్మృతి, దయ, మాతృ, విద్య మొదలైనటువంటి రూపాలు ఏ రూపాలలో ఉంటుందో సమస్త భూతాలలోనూ ఆ తల్లికి నమస్కారము అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఇన్ని రూపాలలో ఆ అమ్మవారు ఈ జీవులలో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అపరాజిత సూక్తం. ఎటువంటి శక్తి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ తన బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా కాపాడుతూ శిష్ట దేవతగాను వేద మంత్రాలతోటి పూజలు అందుకుంటూ మనకి కనకదుర్గ అని, అన్నపూర్ణ అని, విశాలాక్షి అని, కామాక్షి అని, మీనాక్షి మొదలైనటువంటి దేవతల పేర్లతోటి పూజలు అందుకుంటూ మనని కరుణిస్తూ ఉంది. అలాగే శిష్ట దేవతలే కాకుండా మనకి గ్రామాలని రక్షించడం కోసం అని చెప్పి గ్రామ దేవతలు అనే వాళ్ళు ఉన్నారు. అటువంటి దేవతలు మరి గ్రామ దేవతలు ఎందుకు? శిష్ట దేవతలు గ్రామాలని రక్షించరా అంటే, శిష్ట దేవతలు వేదోక్త ప్రకారంగా పూజ చేసినట్లయితే గ్రామ దేవతల పూజా విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు కూడా గ్రామ దేవతలు కూడా గ్రామాలని వరకు రక్షిస్తారు. శిష్ట దేవతలు మొత్తం అంతా రక్షిస్తారు. అంతట్లో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా గ్రామ దేవతల్ని పూజించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. శిష్ట దేవతలకి బలి మొదలైనటువంటివి ఉండవు. బలి తర్వాత ఇంకా మత్తు పదార్థాలు ఆహారంగా ఇవ్వడం, నైవేద్యంగా పెట్టడము, అలాగే తర్వాత మాంసము మొదలైనటువంటి వాటిని నివేదన చేయడం అనేది శిష్ట దేవతలకి ఉండవు. గ్రామ దేవతలకి మాత్రము మత్తు పదార్థాలు నివేదన చేయడము, మాంసం నివేదన చేయడము, బలి ఇవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కనుక ఇటువంటి గ్రామ దేవతలు ఎల్లమ్మ అని, పోచమ్మ అని, కొండాలమ్మ అని, చిట్టాలమ్మ అని, తలుపులమ్మ, మావుళ్ళమ్మ, పెద్దింట్లమ్మ ఈ ప్రకారంగా గ్రామ దేవతలుగా ఉంటూ ఆ శక్తి ఒకటే అయినా ఆ పూజా విధానాల్లో కొంత మార్పు ఉండి ఆ పూజలు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది వీటికి గ్రామ దేవతలకి వేదోక్తమైనటువంటి పూజలు కాకుండా మామూలుగా ఈ బలి మొదలైనటువంటి వాటి ద్వారా అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. కానీ ఆది పరాశక్తి మాత్రము ఒకటే. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదీ ప్రవాహంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ నదిలో స్నానం చేసినట్లయితే నదీ స్నాన ఫలితం ఎలాగైతే దక్కుతుందో అదే విధంగా ఏ ప్రకారంగా అమ్మవారిని పూజించిన ఫలితం ఒకటే, కోరిక కూడా ఒకటే. కారణం ఏమిటంటే ఆ తల్లిని కరుణించండి, రక్షించ తల్లి మమ్మల్ని అని చెప్పి కోరుకోవడం, లోకాన్ని కాపాడమని కోరుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. కనుక ఈ ప్రకారంగా అమ్మవారిని సేవిస్తూ వస్తూ ఉంటారు. పైగా ఈ అమ్మవారిని సేవించాలి అని అంటే, పూజించాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పి మనకి లలితా సహస్రం ఉత్తర పీఠిక చెప్తోంది. ఈ ఆశ్వీజ మాసంలో 9 రోజులు, తర్వాత ఇంకా ఏ నెలలో అయినా సరే పౌర్ణమి ముందర నవమి, తర్వాత చతుర్దశి, పూర్ణిమ మొదలైనటువంటి రోజులు, ఇంతేకాకుండా సంక్రాంతి సమయము, విషువత్కాలము అని అంటారు. అంటే సూర్యుడు సమానంగా తిరిగేటటువంటి రోజు. అంటే ఏమిటి అని అంటే, ఉత్తర దిక్కున తిరిగితే సూర్యుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిక్కున తిరిగితే దక్షిణాయనం అని అంటారు.
ఇలా కాకుండా కొంత సమయము పగలు ఎక్కువగా ఉంటుంది, కొంత సమయము రాత్రి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రెండూ కాకుండా రాత్రింబవళ్ళు సమానంగా సంవత్సరానికి ఒక 2 రోజులు వస్తాయి. దాన్ని విషువత్కాలము అని అంటారు. ఆ సమయంలోనూ అమ్మవారిని పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఇంతేకాకుండా సంక్రాంతి నాడు కూడా పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్పి మనకి లలితా సహస్రము ఉత్తర పీఠిక చెబుతోంది. ఈ అమ్మవారిని సుగంధభరితమైన పరిమళవంతమైన పుష్పాలతోటి పూజ చేయాలి. అంతే తప్ప గడ్డి పూలు, ఆ తర్వాత అలంకరణ కోసం చేసేటటువంటి పూలతోటి పూజ చేయకూడదు. ఎలాంటి పూలతో పూజ చేయాలి అంటే తామర పువ్వులు. తామర పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి. పద్మాసనే పద్మకరే అని అంటారు. కాబట్టి తామర పువ్వులు, తర్వాత తులసి పత్రాలు, కల్హారములు, ఇవి ఒక రకమైనటువంటి పుష్పాలు. తర్వాత కదంబాలు అని కూడా. తర్వాత కదంబ వృక్షాల నుంచి వచ్చినటువంటి కదంబ పుష్పాలు ఈ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి. ఇంతే కాకుండా ఈ అమ్మవారు కదంబ వనంలో ఉంటూ ఉంటుంది అని కదంబ వనవాసిని అని చెప్పి అంటారు. కదంబలు, తర్వాత మొగలి పువ్వులు, మాధవి పుష్పాలు, మల్లె పువ్వులు, పాటలీ పుష్పాలు మొదలైనటువంటి పరిమళ భరితమైనటువంటి పువ్వులతో పూజ చేస్తూ అమ్మవారికి సేవించాలి. ఈ ప్రకారంగా చేసినట్లయితే అమ్మవారు తొందరగా మనకి ప్రసన్నురాలవుతుంది. ఇదే ప్రకారంగా శిష్టదేవతలకి కూడా నివేదన విషయంలో కూడా తేడా ఉంది. శిష్టదేవతలకి ఏ విధమైన నివేదన అంటే పాలు అన్నం అంటే పరవాన్నము, తర్వాత పెరుగు అన్నం దద్దోజనము, తర్వాత చిత్రాన్నము, తర్వాత క్షీరాన్నము, గుడాన్నము, ఇలా 5 రకాలైనటువంటి అన్నాలు. అంతేకాకుండా శనగలు, ఇలా అనేక రకాలుగా మనకి ఈ ఈ రకమైనటువంటి మాంసముతో సంబంధము లేనటువంటి ఆహారము నివేదన చేస్తాం. అలాగే పానకము, వడపప్పు, అలాగే కొబ్బరికాయలు, పళ్ళు మొదలైనటువంటివి అమ్మవారికి శిష్టాచార ప్రకారంగా వేదోక్తంగా పూజ చేసినటువంటి అమ్మవారికి నివేదన జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ పూజా విధానంలో పువ్వులు ఈ గ్రామదేవతకి శిష్టదేవతకి ఒకే రకంగా అయినా అప్పటికీ కూడా ఇక్కడ ఈ గ్రామ దేవతకి మాత్రము బలి ఇవ్వడము, కోళ్ళు, మేకలు, మహిషాల్ని కూడా బలి ఇస్తారు అని చెప్పి ఇవ్వవచ్చును అని చెప్పి మనకి దేవి భాగవతం చెప్తోంది. ఈ బలి తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఇంకా మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి బలి ఇవ్వడం, వాటిని నివేదన చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా శిష్టాచారము, తర్వాత గ్రామ దేవతల ప్రకారంగా వాళ్ళ విధానంగా పూజ అనేటటువంటిది ఈ జగన్మాత అందుకుంటూ లోకాన్నంతటినీ కాపాడుతూ రక్షిస్తూ ఉంటోంది ఈ తల్లి. అయితే ప్రస్తుతం మనం శ్యామల నవరాత్రులు రాజశ్యామల అని అంటున్నారు. రాజ అంటే ప్రకాశించేటటువంటి, శ్యామల నల్లనిది, శ్యామ వర్ణము కలిగినటువంటిది. రాజ అంటే ప్రకాశము, శ్యామలం అంటే శ్యామవర్ణం అస్య అస్థితి శ్యామల అంటోంది అమర కోసం. శ్యామవర్ణము అంటే నల్లనైనటువంటిది, నల్లనైనటువంటి శరీరం కలిగినటువంటిది కనుక ఈ తల్లి శ్యామల. రాజా ప్రకాశిస్తుంది నల్లనైనటువంటి శరీర ఛాయతో అత్యంత సౌందర్యంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది కాబట్టి ఈ తల్లిని రాజశ్యామల అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఇటువంటి శ్యామలని గురించి కాళిదాసు మంచి దండకం రాశాడు. ఆ అమ్మవారిని ఆయన ఒక పామరుడుగా ఉంటూ కూడా ఒక్కసారిగా అమ్మవారిని ధ్యానం చేయడం వలన
అమ్మవారిని స్తుతించడం వలన అమ్మవారు ఆయన యొక్క పామర భక్తి ఏదైతే ఉందో, పామరులైనా పండితులైనా భక్తి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఆ తల్లికి పవిత్రమైన మనస్సు ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ తల్లి ఆ కాళిదాసు పామరుడుగా ఉంటూ అమ్మవారిని ధ్యానం చేయడం వలన, స్తోత్రం చేయడం వలన, అమ్మవారిని కోరుకోవడం వలన ఆ తల్లి వెంటనే ప్రసన్నురాలైపోయింది. ప్రసన్నురాలయ్యి అతనికి దర్శనం ఇచ్చినట్టుగా మనకి సినిమాలు, తర్వాత ఇంకా ఇతరమైనటువంటి విషయాల ద్వారా తెలుస్తోంది. అటువంటి దండకం వలన ఆ ఆపాద మస్తకము అని, ఆపాద మస్తకము అమ్మవారిని వర్ణించాడు, తను చూసినటువంటి తల్లిని వర్ణించాడు. ఇంతేకాకుండా ఆపాద మస్తకమును మనం మానవుల్ని ఆ పాదాల నుంచి తల వరకు వర్ణించాలని, దేవతల్ని తల నుంచి పాదాల వరకు వర్ణించాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ తల నుండి అమ్మవారిని పాదాల వరకే ఆ కాళిదాసు వర్ణించాడు. అయితే ఈ కాళిదాసు సమయం ఏమిటి అనేటటువంటిది ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి విషయంగా ఉంటుంది. ఆయన కూడా నేను ఫలానా కాలానికి చెందినటువంటి వ్యక్తిని అని కానీ, తన తల్లిదండ్రుల పేర్లు కానీ ఏమీ కూడా తెలియకుండా ఆయన కవిత్వం, తన కావ్యాలు రాశాడు. కానీ ఉజ్జయిని నగరాన్ని గురించి, మహాకాళేశ్వర స్వామిని గురించి, సిప్రా నది మొదలైనటువంటి వాటిని గురించి ఆయన రాశాడు కాబట్టి, ఎక్కువగా వర్ణించాడు కాబట్టి ఆ కాళిదాసు ఆయా ప్రాంతాలకు చెందినవాడు అని చెప్పి అంటున్నారు. కానీ సరైనటువంటి సమయాన్ని నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉంది పండిత లోకంలో. అటువంటి కాళిదాసు ఆ అమ్మవారిని గురించి చాలా అద్భుతంగా దండకం అనేటటువంటిది రాశాడు. ఇది చక్కగా దాన్ని చూసినట్లయితే మొదట్లోనే తను చూసినటువంటి ఆ తల్లిని, ఆ అమ్మవారు ఆయనకి దర్శనం ఇచ్చింది. అది ఎంత మహద్భాగ్యం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కనుక ఆ తల్లి ఎలా ఉంది అనేది ఆయన చెప్తున్నాడు. ఆ శ్యామల దండకం అనేటటువంటి దానిని మనము ఈ రాజశ్యామల నవరాత్రులలో ఈ చెప్పుకోవడం అనేటటువంటిది, నాకు ఈ అవకాశం కల్పించడం అనేటటువంటిది ఈ నా అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి శ్రీ దత్తగిరి పీఠం ఛానల్ వారికి, గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్యామల దండకాన్ని ప్రారంభిద్దాము. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ తల్లి చేతిలో మాణిక్యాలు పొదిగినటువంటి వీణని ఉపలాలయంతి వాయిస్తోందట. ఆమె సంగీత ప్రియ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని 9 రకాల భక్తుల ద్వారా భగవంతుణ్ణి ధ్యానం చేయవచ్చు అని మనకి భాగవతం చెప్తోంది. అంచేత మంచి భగవత్ కథలు వినడము, కీర్తించడం అంటే ఆ భగవంతుని సంబంధించినటువంటి కీర్తనలు, సంగీతాలు పాడడం. సంగీతం అంతా కూడా దైవ సంబంధమైనటువంటివే, సంగీతమే దైవ సంబంధమైనటువంటిది. కనుక ఇటువంటి అమ్మవారు సంగీత ప్రియ. సంగీతం అంటే చాలా ఇష్టం అన్నమాట. మధురమైన సంగీతం తల్లికి చాలా ఇష్టమైనటువంటిది. అంచేతనే ఆమె చేతిలో కూడా వీణ ఉన్నది. మాణిక్య వీణ, మాణిక్యాలు పొదిగిన, రత్నాలు పొదిగినటువంటి వీణని ఉపలాలయంతి వాయిస్తూ ఉన్నటువంటిది. బుజ్జగిస్తోంది అని అర్థం వస్తోంది. బుజ్జగించడం కాదు, ముద్దుగా సంతోషంగా తల్లి తన చేతిలో ఉన్నటువంటి వీణని వాయిస్తూ ఉన్నటువంటిది. మదాలసాం, మదాలస అంటే మత్తు చేత, ఆనందం చేత. మత్తు, ఆనందము 2 అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఆనందం చేత అలసిపోయింది, సంతోషంతో అలసిపోయింది, అధికమైన సంతోషం కలిగినటువంటిది.
మాణిక్యాలతో కూడినటువంటి ఆ వీణని వాయిస్తూ ఆ వీణా వాద్యంలో మునిగిపోతూ చాలా సంతోషంగా ఉందట తల్లి. అలాంటిది మరి మంజుల వాగ్విలాసం, మంజులమైనటువంటి వాక్కు విలాసము, విలాసవంతమైన వాక్కులు కలిగినటువంటిది, కోమలమైనటువంటి కంఠస్వరం. కొంతమంది మాట్లాడితే ఇంకా ఇంకా వినాలి అనేటటువంటి ఆ కంఠస్వరాన్ని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ తల్లి మంజులమైనటువంటి కోమలమైనటువంటి కంఠస్వరం కలిగినటువంటిది. కంఠస్వరం కోమలంగా ఉంటేనే కాదు, ఆ వచ్చే మాటలు కూడా సరళంగా ఉండాలి, సరసంగా ఉండాలి. ఎదుటివారు చక్కగా ఆనందించాలి. ఆ మాట విన్న వెంటనే ఎంత ఆనందంగా ఉందని ఎదుటి వాళ్ళు వశపరుచుకునేటట్టుగా, ఎదుటి వాళ్ళు వశమైపోయేటట్లుగా ఉండాలి. అటువంటి విలాసవంతమైన, మంజులమైన, కోమలమైన వాక్కు కలిగినటువంటిది ఆ తల్లి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఏదో కఠినమైనటువంటి పరుషమైన మాటలు, తర్వాత వాక్కు మృదువుగా ఉన్న మాటలు కఠినంగా ఉంటాయి. అంచేత కఠినమైన మాటలు లేకుండా సున్నితమైన శ్రవణ సుభగమైనటువంటి వాక్కు కలిగినటువంటిది ఆ తల్లి. మహేంద్రనీలద్యుతి కోమలాంగి, ఇంద్రనీలమణి వంటి నల్లనైనటువంటి కోమలమైన మృదువైన శరీరం కలిగినటువంటిది. నల్లగా ఉంటే మాత్రము ఆ ఆ, అందమైనటువంటి వాళ్ళు లేరా లోకంలో అంటే నల్లగా ఉన్నారండి అని అంటారు. వీళ్ళు నల్లగా ఉన్నారంటే నల్లగా ఉంటే కూడా అందం ఉంది. నల్లదనం అనేటటువంటిది అది కూడా ఒక చక్కనైనటువంటి కళ. అంచేత నల్లనైనటువంటి కోమలమైనటువంటి శరీరం కలిగినటువంటిది. అంచేత ఎటువంటి ఇంద్రనీలమణి వంటి నల్లనైన శరీరం కలిగినటువంటిది, కోమలమైనటువంటి మృదువైనటువంటి శరీరం కలిగినటువంటిది ఆ తల్లి. అటువంటి తల్లి మాతంగ కన్య, మతంగ మహర్షి యొక్క కన్య. మతంగ మహర్షి అనేటటువంటి ఆయన కుమార్తె ఈ తల్లి. ఎందుకని ఈ పేరు వచ్చింది అని అంటే, మతంగ మహర్షి ఒకప్పుడు మంచి తపస్శాలి అన్నమాట. ఆయన గొప్ప తపస్శాలి. అయితే ఆయన రాజరాజేశ్వరి దేవికి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవిని గురించి తపస్సు చేశారట. తపస్సు చేసినప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో. ఇంతే కదా, ఎవరైనా ఒకరి గురించి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏదో ప్రేమగా ఆత్మీయంగా 4 మాటలు మాట్లాడి ఆ తర్వాత ఏదో తమకు కావలసిన విషయాన్ని అడుగుతారు. అది ఆత్మీయత ఉంటేనే ఏదైనా ఒక విషయాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయత లేని చోట మాట్లాడే అవకాశమే ఉండదు. కనుక ఎంతో ప్రేమగా ఆ తల్లి నీకేం వరం కావాలో కోరుకో అని తపస్సుకు సంతోషించాను అని చెప్పి ఆ శ్యామలాదేవి అడిగిందట మతంగ మహర్షిని. అడిగేసరికి అప్పుడు ఆ ఋషి అంటున్నాడు అనమాట, నాకు మంచి స్నేహితుడు హిమవంతుడు. ఆ హిమవంతుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆయనకి కొంచెం గర్వం ఉండేది. ఎందుకు అనంటే, ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి నా కూతురు, నీకే ఉంది అన్నట్టుగా ఆయన నన్ను కొంచెం చిన్న చూపుతో మాట్లాడాడు, తక్కువ చేసి మాట్లాడాడు. కనుక నేను కూడా ఎప్పుడైనా ఒక దేవతకి తండ్రి కావాలి అని అనుకున్నాను, లేదా నాకు కూడా ఒక దేవత కుమార్తెగా జన్మించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి నువ్వు నాకు కుమార్తెగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించాడట. ప్రార్థించేసరికి ఆ అమ్మవారు సరేనని చెప్పింది. చెప్పిన వెంటనే ఆ తర్వాత ఆమెనే ఈ శ్యామలగా ఆయనకి జన్మించింది అని చెప్పి మనకి తెలుస్తోంది. కనుకనే ఈ అమ్మవారే మాతంగి, ఆ మతంగ మహర్షి యొక్క కుమార్తె కాబట్టి ఈమెకి మాతంగి అని పేరు, మతంగ కన్య అని పేరు వచ్చింది అని మనకి తెలుస్తోంది. ఇటువంటి మాతంగ కన్య అయినటువంటి ఈ అమ్మవారిని మనస్సు నిండా స్మరిస్తాను, మనస్సు చేత స్మరిస్తాను. ఎప్పుడైనా సరే
స్మరణ అనేటటువంటిది మనస్సులోనే ఉండాలి, మనస్సులోనే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే ఎక్కువ మనకి ఆ శక్తి వస్తుంది అని చెప్పి చెప్తారు. ఆ మంత్రానికి శక్తి వస్తుంది అని చెప్తారు. 10 మంది వినేటట్టు డబడబా మాట్లాడడం, డబడబా స్తోత్రపారాయణ చేయడం కంటే మనస్సు ద్వారా భావన ఏదైతే ఉంటుందో ఆ భావనే అమ్మవారిని లేదా దేవి దేవతలను ఎవరినైనా కదిలిస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. కనుక ఈ శ్యామల దండకంలో ప్రారంభ శ్లోకము ఈ ప్రకారంగా ఉన్నటువంటిది. కనుక ఇంతేకాకుండా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఇంకా చతుర్భుజే, ఇంకా తల్లి ఎలా ఉంది? 4 భుజాలు ఉన్నాయిట ఆమెకి. చతుర్భుజే చంద్రకళావతంసే, అవతంసము తలపైన చంద్రకళ కలిగినటువంటిది, చంద్రరేఖ కలిగినటువంటిది. అమ్మవారు తల మీద చంద్రరేఖ ఉంది. చక్కగా చతుర్భుజాలు 4 భుజములు ఉన్నాయి, తల మీద చంద్రరేఖ ఉన్నటువంటిది. లోకానికంతటికి వెలుగునిచ్చేటటువంటి చల్లనైనటువంటి ఔషధాలని పెంచేటటువంటిది అయిన చంద్రరేఖ ఆమె తల మీద ఉన్నది. అలాగే ఉన్నతమైనటువంటి స్తనములు కలిగినటువంటిది. అంతేకాకుండా కుంకుమరాగశోణే, కుంకుమ వంటి ఎర్రనైనటువంటి రూపం కలిగినటువంటిది. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే, ఈ చేతుల్లో ఏం పట్టుకుంది? ఏదో ఉట్టిగా చేతులు పెట్టి ఉంటే లాభం లేదు కదా, చూడడానికి ఏం దానిలో విచిత్రం ఏం లేదు. కనుక జనాల్ని, ప్రజల్ని, లోకాన్ని రక్షించడానికి ఆమె 4 చేతుల్లోనూ 4 విషయాలు పట్టుకుంది. అవి ఏమిటి అని అంటే 4 వస్తువులు పట్టుకుంది. పుండ్ర అంటే శుభాల్ని కలిగించేటటువంటిది, ఇక్షు అంటే చెరకు, 3 కడుపులతో కూడినటువంటి చెరుకు గడని ఒక చేత్తో పట్టుకుంది. చెరుకు గడని ఎందుకు పట్టుకుంది అమ్మవారు అంటే మనోరూపేక్షు కోదండ, మనస్సుని మనకి సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలతో కూడినటువంటి మనస్సు అనేటటువంటి దానిని ఆమె ఆ సత్వరజస్తమో గుణాలు తొలగించి చక్కనైనటువంటి చెరుకు రసంతో నిండినటువంటి చెరుకు గడ ఎలా ఉంటుందో ఆ గుణాలన్నింటినీ తొలగించి తీయగా మార్చేసేటటువంటి తల్లి ఆ తల్లిని ధ్యానం చేస్తే మనకి ఉన్నటువంటి మానసికమైన అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక పుండ్రేక్షు పాశము అంటే తాడు. ఎందుకు తాడు అంటే ఈ పాశాలు నీలో ఉన్నటువంటి భవబంధాలన్నిటినీ కూడా లాగేస్తాను, పాశాలు వేసి లాగేస్తాను. భవబంధాలు తెగినప్పుడే అమ్మవారిని, భగవంతుణ్ణి మనము ధ్యానం చేయగలుగుతాము. కనుక ఇటువంటి భవబంధాలు తొలగిస్తానని చెప్తూ పాశం చేత్తో పట్టుకుంటుంది. తర్వాత అంకుశం ఎందుకు అంటే దుష్ట శిక్షణ కోసం. దుష్టుల్ని శిక్షించాలి అంటే శిక్షణకి అంకుశం ఉండాలి, ఆయుధం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక గురువు గారి దగ్గర పూర్వం అయితే టీచర్ల దగ్గర ఒక చిన్న కర్ర పుల్ల ఉండేది, బెత్తం అనేవారు. ఆ బెత్తం పుచ్చుకొని కొడతారు అని. ఇదివరకు అయితే కొట్టేవారు, ఇప్పుడు కొడుతూ ఉంటే టీచర్ల పరిస్థితి బాగుండలేదు, విద్యార్థుల పరిస్థితి కూడా బాగుండలేదు. ఆ టీచర్ ఒక దెబ్బ వేసినట్టయితే ఆ తల్లిదండ్రులు వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రకారంగా ఆ టీచర్లు కూడా భయపడుతూనే పాఠం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే కొన్ని రకాలైనటువంటి బాధలకి ఆ పిల్లలు గురి అయ్యి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ పిల్లల్ని టీచర్ పైన ఒక రకంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వవలసిన పరిస్థితి కూడా ఏర్పాటు అవుతోంది. కాబట్టి ఈ బెత్తం అనేటటువంటిది వాడు సరిగ్గా చదవకపోతే ఒక దెబ్బ వేయడానికి ఉపయోగించేటటువంటిదిగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. అంచేత ఇక్కడ అమ్మవారు కాబట్టి, ఆది పరాశక్తి కాబట్టి, తల్లి కాబట్టి, అయినా మనం కూడా మన సంతానాన్ని సరిగా చెప్పిన మాట వినకపోయినట్లయితే చిన్నతనంలో వాళ్ళని ఒక దెబ్బ వేసి వాళ్ళని మనం మంచి దారిలో పెడతాం.
వాళ్ళు మంచి దారిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక దెబ్బ వేస్తారు తప్ప పిల్లాడు కానీ పిల్ల కానీ వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో ఏ తల్లి కొట్టదు. అలాగే ఇక్కడ ఈ తల్లి కూడా మానవుల్ని మంచి మార్గంలో పెట్టాలి అని తన చేతిలో అంకుశాన్ని పట్టుకుంటుంది. అలాగే పుష్పబాణ హస్తే, పుష్పబాణాలు హస్తే హస్తములందు పుష్పబాణము పూల బాణము అంటే మనస్సుని ఉత్సాహపరిచేది, మనస్సుకి ఆనందాన్ని కలిగించేది అయినటువంటి పూల బాణము చేతిలో కలిగినటువంటిది. అంచేత ఇటువంటి తల్లి చేతిలో చెరుకు గడ, తర్వాత పాశము, అంకుశము, పూల బాణాలతో కూడినటువంటిది. అటువంటి ఈ జగత్తుకి మాత తల్లి అయినటువంటి ఈ అమ్మవారికి నమస్కరిస్తాను అని చెప్పి ఆ కాళిదాసు తను చూసిన అమ్మవారిని తన దండకము ప్రారంభంలో చెప్తున్నారు. ఇంతేకాకుండా ఈ మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మళ్ళీ కదంబ వనం వచ్చింది ఇక్కడ మాత ఓ తల్లి ఓ అమ్మ, మరకత శ్యామ మరకత మణి లాంటి నల్లనైనటువంటి శరీరం కలదానా ఓ తల్లి, మాతంగి మతంగ మహర్షి యొక్క కుమార్తె ఓ మాతంగి, మధుశాలిని అంటే తుమ్మెదలు తేనె చేత తేనె నిండినటువంటి తుమ్మెదలు తేనె చేత ఒప్పుతున్నటువంటి దానా. మధుశాలి అంటే తేనె తాగడం చేత మత్తుగా ఉన్నటువంటి దానా ఓ తల్లి అంచేత ఓ కుర్యాత్ కటాక్షం నా యందు దయ ఉంచు, కళ్యాణి శుభప్రదమైనటువంటి దానా ఓ తల్లి, కదంబ వనవాసిని కదంబ వనంలో నివసించేటటువంటి ఓ తల్లి మా యందు దయ ఉంచి మమ్మల్ని చల్లగా చూడు, నన్ను చల్లగా చూడు అని చెప్పి ఆ కాళిదాసు తను చూసినటువంటి ఆ తల్లిని దండకంలో ప్రారంభం చేస్తూ ఈ శ్లోకాలని చెప్పాడు. తర్వాత భాగంలో ఆ శ్యామలాదేవిని ఏ ప్రకారంగా వర్ణించాడు అనేటటువంటి దానిని మనము చెప్పుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్డిపి ఛానల్ దత్తగిరి పీఠం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.